హాయ్ గైస్ వెల్కమ్ టు దిస్ సెషన్. ఈరోజు క్లాస్‌లో మనం ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ ఓకేనా? ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్ చూద్దాం. ఓకే. సో, ఈ ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? అండ్ అందులో ట్రై అంటే ఏంటి? ఎక్సెప్ట్ అంటే ఏంటి? ఎల్స్ అండ్ ఫైనల్లీ ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఓకే. సో, పైథాన్‌లో మనం ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చూద్దాం. సో, ఈ ఫైల్‌కి ఆల్రెడీ మనం ఈ ఫైల్ హ్యాండ్లింగ్ అనే న్యూ నోట్‌బుక్‌ని సారీ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ నోట్‌బుక్ కదా! ఈ ఫైల్ హ్యాండ్లింగ్ అనేది. సో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి నేను దాంట్లోనే కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇవన్నీ సారీ ఈ ఫైల్ పాత్స్ గురించి గాని వీటిలన్నిట్లి గురించి కూడా మనం ఇక్కడే చూస్తాం. ఓకే. సో, అంటే కంటిన్యూగా ఉంటుంది. సేమ్ కాన్సెప్ట్ లానే ఉంటుందనమాట. అందుకని ఇదే ఫైల్‌లో నేను కంటిన్యూ చేస్తున్నాను. లేదు కన్‌ఫ్యూజ్ అవుతాము అనుకుంటే గనక యూ కెన్ టేక్ ఎ న్యూ నోట్‌బుక్. ఓకే. నో ఇష్యూ. సో, ఇదే ఇదే ఫైల్‌లో నేను కంటిన్యూ చేస్తున్నాను చూడండి. ఓకే. సో, ఈ రోజున్న కాన్సెప్ట్ ఏంటంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనమాట. సో, ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఓకేనా? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్ ఓకేనా? అండ్ అందులో మనము ఈ ట్రై అంటే చూద్దాం. ఓకే. ట్రై ఎక్సెప్ట్, ఎల్స్, ఫైనల్లీ. ఈ 4 అంటే ఏంటి? అసలవి ఏం చేస్తాయి? ఇవన్నీ చూద్దాం. ఓకే. సో, దిస్ ఈస్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్. సో, ఈరోజు కాన్సెప్ట్ ఇది కాబట్టి మనం దీన్ని ఒక టైటిల్ లాగా మారుస్తున్నాను. ఓకే. నౌ ఓకే. నీట్‌గా కనిపిస్తుందనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? మనకది తెలియాలి గదా! సో, చిన్న నోట్స్ రాసుకోండి. లైక్ 2 ఒక ఒక లైన్ అన్నమాట. ఓకేనా? ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఓకేనా? ఓకే. పైనది ఇది హెడ్డింగ్ కింద మారాలంటే ఓకే. నాకు ఇది మాత్రమే బోల్డ్ లెటర్స్ కింద మారాలి అంటే ఏం చేస్తాను? ఇది మాత్రమే బోల్డ్‌లోకి రావాలి అంటే స్టార్టింగ్ ఒక 2 స్టార్స్ అండ్ ఎండింగ్ స్టార్టింగ్‌లో ఒక 2 స్టార్స్, ఎండింగ్‌లో ఒక 2 స్టార్స్‌ని మనం మెన్షన్ చేస్తామన్నమాట. ఓకే. అండ్ అది మార్క్‌డౌన్ సెల్‌లోకి మార్చినప్పుడు అది మారుతుంది. ఓకే. సో, అంటే ఏంటో చూద్దాం. యాక్చువల్‌గా ఫస్ట్ చూడండి. వెన్ యువర్ ప్రోగ్రామ్ మన ప్రోగ్రామ్ అనేది ఎన్‌కౌంటర్స్ ఏంటంట ఎర్రర్‌ని. ఎన్‌కౌంటర్స్ ఓకే. అన్ ఎర్రర్. ఒక ఎర్రర్ అనేది ఇస్తే ఆల్రెడీ మనకు తెలుసు. మనకేంటి మన ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఓకే. మేబీ అన్ ఎర్రర్ ఆక్కర్ అంటే ఒక ఎర్రర్ అనేది వస్తదేమో! లేదా ఒక ఎర్రర్ వచ్చిన తర్వాత కూడా మనం దీన్ని హ్యాండిల్ చేయొచ్చు. ఎర్రర్ హ్యాండ్లింగ్ నథింగ్ బట్ ఓకే. ఇట్ స్టాప్స్ ఏం చేస్తుంది? ఆపేస్తుందనమాట. ఓకే. సో, ఏం చేస్తుంది? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ నథింగ్ బట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? మనకి మనం ప్రోగ్రామ్ ఎప్పుడైతే రాస్తామో, ప్రోగ్రామ్ రాసినప్పుడు ఒక ఎర్రర్ వచ్చిందనుకోండి, ఎర్రర్‌ని వెంటనే ఇమ్మీడియేట్‌లీ సడెన్‌గా దాన్ని ఎర్రర్‌ని ఆపేస్తుంది. ఓకేనా? ఎర్రర్‌ని ఆపేసి అండ్ మనం ఏం చెప్తే అది చేస్తుంది. ఓకే. నువ్వు ఎర్రర్ ఇవ్వొద్దు. ఎర్రర్ ఇవ్వకోకుండా ఒక చిన్న వర్డ్ ఇవ్వు. ఓకేనా? నువ్వు ఎర్రర్ ఒకవేళ ఎర్రర్ వస్తది. ఒకవేళ ఎర్రర్ వస్తే నువ్వు ఇది ఇవ్వు. ఎర్రర్ రాకపోతే ఓకే. దట్ ఈస్ ఫైన్. ఒకవేళ ఎర్రర్ అనేది ఆఖరైతే నువ్వు ఎర్రర్‌ని ఇవ్వొద్దు. నేనేది చెప్తానో దాన్నే ప్రింట్ చెయ్యు. లేదా నేనేం చెప్పానో దాన్నే రిటర్న్ చెయ్యు అని చెప్పి మనం ఇస్తున్నామనమాట. సో, దానిని మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాము. సో, ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఓకేనా? అలౌస్ అస్ టు మనం ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఏమేమి చెప్పిద్దో చూద్దాం. ఓకేనా? వెయిట్‌లెట్‌లీగా మనకి యాక్సెస్ ఇస్తుందనేది. దేనికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్లింగ్ ఎర్రర్స్. ఓకేనా? హ్యాండిల్ ఎర్రర్స్. ఎర్రర్స్ అయితే ఎప్పుడైతే వస్తాయో వాటిని మనం హ్యాండిల్ చేయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ వి కెన్ ప్రివెంట్ వి కెన్ ప్రివెంట్ ప్రోగ్రామ్ క్రాష్. ఎక్కడైతే క్రాష్ అని ఆగిపోతుందో దానిని మనం ముందుగానే గుర్తించొచ్చు. ఓకేనా? మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ వి కెన్ షో యూజర్ ఫ్రెండ్లీ మెసేజెస్. ఓకే. ఇలా అన్నమాట. అండ్ స్పేస్ ఎందుకిచ్చానంటే వితౌట్ స్పేస్ ఇదంతా ఒక లైన్‌లో వచ్చేస్తదన్నమాట. నేను మార్క్‌డౌన్ సెల్‌లోకి మార్చినప్పుడు. ఓకేనా? అందుకనే స్పేస్ ఇచ్చాను ఇలాగా. నేను ఈ స్పేస్ ఇవ్వలేదనుకోండి దీని పక్కన సెకండ్‌ది, దీని పక్కన థర్డ్‌ది అలా వస్తుందంతే. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి. వాట్ ఈస్ అన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? పైథాన్‌లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఎర్రర్ హ్యాండ్లింగ్ అన్నమాట.
అంటే ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ రాస్తామో, మనకి ఎర్రరొస్తే గనక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఎర్రరొస్తే, అదేం చేస్తుంది సడెన్‌గా దాన్ని ఆపేస్తుందనమాట. ఎర్రర్‌ని రాకుండా. సో, ఇదేం చేస్తుంది ఎర్రర్స్‌ని హ్యాండిల్ చేస్తుంది. అండ్ ప్రోగ్రామ్ క్రాష్ అవ్వకుండా ముందుగానే ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఇట్ కెన్ షో యూజర్ ఫ్రెండ్లీ మెసేజెస్. సో, మనకి ఇలా ఒక ఎర్రర్ కనిపించడం కంటే, ఎర్రర్ రాకుండా ఏదో ఒక చిన్న మెసేజ్ కనిపించిందనుకోండి కొంచెం చూడడానికి కూడా బావుంటుంది. రైట్? అంతేగాని అక్కడ ఎర్రర్ కనిపించిందనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లుక్ అనేది ఎర్రర్ మీదకెళ్ళిపోతుంది. ఓకే. అందుకోసం సో, ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ వేటిని యూజ్ చేసి చేస్తామంటే, ఈ ట్రైని, యాక్సెప్ట్‌ని ఓకే. ఎల్స్, ఫైనల్లీ. ఓకేనా? వీటిని యూజ్ చేసి చేస్తామనమాట. ఓకే. అండ్ అసలు అంటే ఏంటో చూద్దాం మనం. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ట్రై అంటే ఏంటో చూద్దాం. ఓకే. నేను పైన మీకు కామెంట్‌లో ఎందుకు రాస్తున్నానంటే, మీరు ఫాస్ట్‌గా ఓకే. ట్రై అంటే ఇది చేస్తుందని చెప్పి, వెంటనే మీకు తెలియడం కోసం అంతే. ఓకేనా? మళ్ళీ చెప్పినా మళ్ళీ మర్చిపోతే జస్ట్ ఇక్కడ రాసుకున్నారనుకోండి కామెంట్‌లాగా ఒక చిన్న లైన్ చూడంగానే మీకది అర్థమవుతుంది. ఓకే. కోడ్ దట్ మే కాజ్ అన్ ఎర్రర్. ఓకే. ట్రై. ట్రై అంటే ఏంటంటే యాక్చువల్‌గా ఎప్పుడైతే కోడ్ రాసినప్పుడు అది ఎర్రర్‌నిస్తదో ఓకేనా? నేను ట్రైలో రాస్తాననమాట. అంటే ఏదైతే కోడ్ మేబీ ఈ కోడ్ ఎర్రర్ ఇవ్వచ్చేమో. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు దట్ ఈస్ సెకండరీ. కోడ్‌కి ఎర్రర్ రాకపోతే దట్ ఈస్ ఓకే ఫైన్. బట్ ఎప్పుడైతే కోడ్‌కి నేను ఈ కోడ్ రాస్తే ఎర్రర్ వస్తుంది అని నేను ఫీల్ అవుతున్నానో నేను దాన్ని ట్రైలో రాస్తాననమాట. చూడండి. ట్రై అనేది ఇలా రాస్తాను. అండ్ గమనించండి నేనెప్పుడైతే TRY అని రాసానో, అది ఏ కలర్‌లోకి మారుతుంది? బోల్డ్ గ్రీన్ కలర్. సో, దట్ ఈస్ ఎ కీవర్డ్ ఇన్ పైథాన్. పైథాన్‌లో ట్రై అనేది కీవర్డ్ అన్నమాట. నథింగ్ బట్ ఎ ఫంక్షన్. ఓకే. సో, ఇక్కడ నేను సమ్ x ఈజ్ ఈక్వల్స్ టు ఆ! ఎనీ నంబర్ డివైడెడ్ బై 0 దాని యొక్క వాల్యూ ఎంత? ఎనీవన్ ఆన్సర్ చేయండి తెలిస్తే గనక. ఓకే. ఎనీ నంబర్ ఏ నంబర్ అయినా కూడా 0 చేత డివిజిబుల్ అయితే నాకు అవుట్‌పుట్ ఏమొస్తది? మ్యాథమెటిక్స్‌లో చెప్పండి అంతే. యాక్చువల్లీ దట్ ఈస్ అన్‌డిఫైనబుల్. అసలు డిఫైన్ కాదనమాట. ఓకేనా? అదేంటి మనం చెప్పలేనిది. అన్‌డిఫైన్డ్. ఓకేనా? డిఫైన్ చేయాలి. బట్ 0 డివైడెడ్ బై ఎనీ నంబర్ గివ్స్ 0. 0ని ఏ నంబర్ చేత డివిజిబుల్ చేసినా 0నే వస్తది. బట్ ఏ నంబర్‌ని అయినా సరే నేను 0 చేత డివిజిబుల్ చేశాననుకోండి దట్ గివ్స్ అన్ ఎర్రర్. ఈవెన్ నేను దీన్ని రన్ చేసినా కూడా నాకు ఎర్రరే వస్తుంది. చూసారా? ఏమనొచ్చింది? సింటాక్స్ ఎర్రర్. ఇన్‌కంప్లీట్ ఇన్‌పుట్ అనొస్తుంది. యాక్చువల్‌గా మ్యాథమెటిక్స్‌లో కూడా దీనికి అన్‌డిఫైన్డే. సో, దీనికి ఏ వాల్యూ లేదు. దానిని మనం డిఫైన్ చేయలేమని చెప్తారనమాట. సో, థిస్ గివ్స్ అన్ ఎర్రర్. అవునా? ఓకే. నాకేం గావాలంటే, నేనిది రాస్తాను. ఇది రాసినా కూడా నాకు ఎర్రర్ రాకూడదు. అది నాకు నా యొక్క ఇప్పుడు మనకి ఎర్రర్ హ్యాండ్లింగ్. నథింగ్ బట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటంటే, ఇది ఎర్రర్ ఇస్తుంది. అవునా? ఇచ్చింది. ఏం ఎర్రర్ ఇచ్చింది? సింటాక్స్ ఎర్రర్‌ని ఇచ్చింది. బట్ నా క్వెషన్ ఏంటంటే, నేను ఇదే కోడ్ రాస్తాను. బట్ నాకు ఎర్రర్ రాకూడదు. అందుకోసం ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? యెస్. దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్సెప్ట్. సో, ఇప్పుడు నేను ఎక్సెప్ట్. ఈఎక్స్‌ఈపీటీ స్పెల్ సరిగ్గా చూడండి. ఎక్సెప్ట్ వేరు, యాక్సెప్ట్ వేరు, ఎక్స్‌పెక్ట్ వేరు ఇంగ్లీష్‌లో. ఓకేనా? మళ్ళీ అది ఇంగ్లీష్‌కెళ్ళిపోతుంది. ఇది ఎక్సెప్ట్ అన్నమాట. ఈఎక్స్‌సీఈపీటీ ఎక్సెప్ట్ మీన్స్ అది కాకుండా అన్నట్టు. ఎక్సెప్ట్ చేశాను. జస్ట్ యాక్సెప్ట్ దట్ థింగ్ అని అంటాం చూసావా? అది కాకుండా అన్నట్టన్నమాట. సో, ఈ ఎక్సెప్ట్ ఏం చేస్తుందంటే ఎప్పుడు ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలో ఈ ఎక్సెప్ట్ చెప్తుందనమాట. అంటే ఎర్రర్ వచ్చింది. ట్రై యూజ్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వచ్చినా గూడా ఏం చెయ్యాలి అనేది ఈ ఎర్రర్ చెప్తుంది. ఈ ఎక్సెప్ట్ చెప్తుందనమాట. ఓకే. ఎర్రర్ హ్యాపెన్స్. వాట్ టు డూ వెన్ ఎర్రర్ హ్యాపెన్స్ అనేది ఏం చెప్తుంది? ఈ ఎక్సెప్ట్ చెప్తుంది. సో, ఎక్సెప్ట్ ఏం చెప్తుంది? ఒక ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? అనేది ఎక్సెప్ట్ చెప్తుందనమాట. సో, నేను మళ్ళీ ఫుల్ కోడ్ రాస్తున్నాను. ట్రై ఓకే. x ఈజ్ ఈక్వల్స్ టు 10/0 ఓకే. అది ఎర్రర్‌నిస్తుంది. ఓకే. ఇచ్చినా కూడా ఇక్కడ నేను యాక్సెప్ట్ రాస్తున్నాను. ఈఎక్స్‌సిఈపీటీ మళ్ళీ యాక్సెప్ట్ రాసినా కూడా నాకది బోల్డ్ గ్రీన్ కలర్‌లో కనిపించింది. దట్ ఈస్ ద కీవర్డ్. నౌ ఐ యామ్ ప్రింటింగ్ దట్ అంటే ఏంటి? దాని మీనింగ్ ఏంటి? ఇదే పైన చెప్తుంది కదా! వాట్ టు డూ వెన్ ఎర్రర్ హ్యాపెన్స్ ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చినప్పుడు నేను యాక్సెప్ట్ చేయమని చెప్తున్నాననమాట. అంటే ఏంటిది? ఎర్రర్ వచ్చింది. ఓకే. ఐ యామ్ యాక్సెప్టింగ్ దట్. చేసి నేనేం చేస్తున్నాను, ఏదో ఒకటి ప్రింట్ చేయమని చెప్తున్నాను. ఏమని? ఎర్రర్ అకర్డ్ అని ప్రింట్ మన మన ఇష్టం అనమాట. ఓకేనా? ఈ ప్రింటింగ్ అనేది.
సో, నేనేం చెప్తున్నానంటే "యాన్ ఎర్రర్ అకర్డ్" అని చెప్పి ప్రింట్ చెయ్యి చాలు. సో, నౌ ఐ యామ్ రన్నింగ్ చూసారా? యాక్సెప్ట్ ఏం చేసింది? అంటే ఏంటి దాని మీనింగు? ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వచ్చినప్పుడు ఎర్రర్‌నివ్వొద్దు. ఎ ఎర్రర్ ఇవ్వకుండా క్లియర్‌గా తెలుస్తుంది. అవునా? సో, ఏం చెప్తుంది? ఎర్రర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు యాక్సెప్ట్ ఏం చెప్తుంది? ఏం చెయ్యాలో అనేది నెక్స్ట్ యాక్సెప్ట్ అని ఓకే. నౌ యాక్సెప్ట్ ట్రై, యాక్సెప్ట్ యూజ్ చేసాం. నెక్స్ట్ ఇంకోటేముంది? ఎల్స్ కదా! ఈ ఎల్స్ ఏం చెప్తుందో చూద్దాం. ఓకేనా? ఈ ఎల్స్ అంటే ఏంటి యాక్చువల్‌గా? మళ్ళీ మీరు రాసుకోండి. మీరు రాసుకునేటప్పుడు కూడా మీరు నోట్‌బుక్ మీకు పక్కన నోట్స్‌లో చక్కగా పెన్‌తోని రాసుకోండి. లేదంటే ఇక్కడ కూడా రాసుకోండి. ఎందుకంటే మీరెప్పుడైతే ప్రోగ్రామ్ ఇలా మీరు కోడ్‌ని ఓపెన్ చేస్తారో మీకు ఈజీగా అర్థమవుతదనమాట. ఓకే. అండ్ ఇట్ రన్స్ ఓన్లీ ఎప్పుడైతే ఏ ఎర్రరు రాదో అప్పుడు మాత్రమే ఎల్స్ రన్ అవుతదనమాట. ఓకేనా? పైన ఎర్రర్ వచ్చిందనుకోండి ఓకే. ఎక్సెప్ట్‌లో నేను ఏది ప్రింట్ చేయమన్నానో అది మాత్రమే ప్రింట్ అవుతుంది. బట్ పైన ఎర్రర్ రాలేదు. అంటే ట్రైలో ఎర్రర్ రాలేదు. ఓకేనా? ఎర్రర్ రాలేదు అన్నప్పుడు ఎల్స్‌లో నేనేదైతే ప్రింట్ చేయమన్నానో అది మాత్రమే ప్రింట్ అవుతుంది. మీకు క్లియర్‌గా తెలుస్తుంది. ఓకేనా? రన్ ఓన్లీ వెన్ నో ఎర్రర్ అక్కర్స్. ఓకేనా? దీని మీనింగ్ ఏంటి? ఈ ట్రైలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కోడ్ రాస్తాను. ట్రైలో ఉన్న కోడ్ అనేది ఎర్రర్‌ని ఇచ్చిందనుకోండి, యాక్సెప్ట్‌కి నేను ఏదైతే ఇస్తానో అది మాత్రమే ప్రింట్ అవుతుంది. బట్ ఈ ట్రైలో నేను ఇచ్చిన కోడ్ ఏదైతే ఉందో అది ఎర్రర్‌ని ఇవ్వలేదు. ఓకేనా? ఎర్రర్ ఇస్తే ఇది ప్రింట్ అవుతుంది. యాక్సెప్ట్‌లో ఉన్నది ప్రింట్ అవుతుంది. ఎర్రర్ ఇవ్వకపోతే 2 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ట్రైలో ఉన్న కోడ్ ఎర్రర్ ఇస్తే ఏం ప్రింట్ అవ్వాలి? యాక్సెప్ట్‌లో నేను ఏదైతే ఇస్తానో అది ప్రింట్ అవుతుంది. బట్ ట్రైలో ఉన్న కోడ్ ఎర్రర్ ఇవ్వనప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి? దట్ ఈస్ ద క్వెషన్ రైట్? ట్రైలో ఉన్న ఈ కోడ్ అనేది ఎర్రర్ ఇవ్వనప్పుడు ఎల్స్‌కి నేను ఏదైతే ఇస్తానో అది ప్రింట్ అవుతుందనమాట. అగైన్ మనం మొత్తం కోడ్ చూద్దాం. సో, ఐయామ్ యూజింగ్ ట్రై. ఓకే. ట్రై సమ్ నమ్ ఈజ్ ఈక్వల్స్ టు నేను ఒక ఇంటిజర్‌ని తీసుకుందాం. ఇంటిజర్ ఆఫ్ ఇన్‌పుట్. సో, ఇన్‌పుట్ ఏం తీసుకుంటుంది? ఒక ఇంటిజర్‌ని తీసుకుంటుంది. ఆ ఇన్‌పుట్‌లో మనం చేద్దామనమాట. జస్ట్ ఎంటర్ నంబర్ అని ఇద్దాం. ఓకే. క్లోజ్. క్లోజ్. నౌ ఇందులో ఏమన్నా ఎర్రర్ ఉందా యాక్చువల్‌గా? ఏమి లేదు. ఒకవేళ ఎర్రర్ వచ్చిందే అనుకుందాం. ఒకవేళ వస్తే ఏం ప్రింట్ అవుతుంది? నేను ఎక్సెప్ట్‌లో ఏదైతే ఇస్తానో అది ప్రింట్ అవుతుందనమాట. ఏమని? ఇన్వాలిడ్, ఇన్వాలిడ్ ఇన్‌పుట్. ఓకే. లేదు. ఎర్రర్ రాలేదు. ఎర్రర్ రాకపోతే ఎల్స్‌లో నేనేదైతే ఇస్తానో అది ప్రింట్ అవుతుంది. సో, ఎన్స్‌లో నేనేమిస్తున్నానంటే జస్ట్ ఏ నంబర్ అయితే నేనిచ్చానో సో, యువర్ ఎంటర్డ్ ఓకే. ఆ నంబర్ ఏదైతే పైన ఇస్తున్నానో నంబరు అదే ఇస్తున్నాననమాట. యూ ఎంటర్డ్ ఎ నంబర్. ఓకే. సో, నేను దీన్ని రన్ చేస్తున్నాను. ఓహ్! నేనెక్కడో కామాని మిస్ చేశాను. యెస్ ఇక్కడ. నౌ రన్నింగ్. రన్ చేసి ఏమిస్తున్నాను? ఒక 6 అనే నంబర్ ఇస్తున్నాను. 6 అనే నంబర్ ఇన్వాలిడ్ ఇన్‌పుట్టేనా? యాక్చువల్లీ 6 ఈస్ అన్ ఇంటిజర్. ఓకే. థట్ ఈస్ అన్ ఇన్వాలిడ్. అంటే ఏంటిది? వాలిడా? ఇన్వాలిడా? వాలిడ్ ఇన్‌పుట్ అనమాట. ఎందుకంటే 6 ఈస్ అన్ ఇంటిజర్ తీసుకుంది. సో, ఇదేంటిది? ట్రైలో ఉన్న కోడు కరెక్టా? కాదా? కరెక్టే. సో, నేనిచ్చిన ట్రైలో ఇచ్చిన కోడ్ ఏంటిది? కరెక్టే. కరెక్టే కాబట్టి అంటే ఏమన్నా ఎర్రర్ ఇస్తుందా దీనికి? ఏమి ఎర్రర్ ఇవ్వట్లేదు. ఏ ఎర్రర్ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్‌గా ఎల్స్‌లో ఉన్నది ప్రింట్ అవుతుంది. అంటే ఏం ప్రింట్ అవుతుంది? జస్ట్ ఆ 6 అనే నంబర్ మాత్రమే ప్రింట్ అవుతుందనమాట. 6 ఇచ్చాను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. 6 ఇచ్చిన తర్వాత ఎంటర్‌ని ప్రెస్ చేయండి. అంతేగాని మళ్ళీ షిఫ్ట్ ప్లస్ ఎంటర్‌ని ప్రెస్ చేయకండి. ఓకేనా? ఎంటర్‌ని మాత్రమే ప్రెస్ చేయండి. నేను చూడండి. మళ్ళీ ఇక్కడ ఏమనిచ్చింది మళ్ళీ ఇన్వాలిడ్ ఇన్‌పుట్. ఎందుకు ఇన్వాలిడ్ ఇన్‌పుట్ అనిచ్చింది? నేనిచ్చిన నంబర్ చూడండి. యాక్చువల్‌గా ఇక్కడ నేనేమి ఎంటర్ చేయాలి? నంబర్‌ని ఎంటర్ చేయాలి. అవునా? లేదు నేను నంబర్‌ని ఎంటర్ చేయకుండా హాయ్ అని చెప్పి ఎంటర్ చేశాను. ఓకేనా? ఇది నంబరా? స్ట్రింగా? స్ట్రింగ్. సో, ఇక్కడ ఎర్రర్ వస్తుందా? ఎర్రర్ వస్తుందా? యెస్ ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వస్తుంది కాబట్టి
ఎక్సెప్ట్‌లో నేనేదైతే ప్రింట్ చేయమన్నానో అది మాత్రమే ప్రింట్ అవుతుంది. అంటే ఇన్‌వాలిడ్ ఇన్‌పుట్ అని ప్రింట్ అవుతుంది. సో, నేను హాయ్ అని ఇచ్చాను కాబట్టి ఇన్‌వాలిడ్ ఇన్‌పుట్. బట్ ఇది రన్ చేసినప్పుడు నేను ఒక నంబర్ ఇచ్చాను. ఓకేనా? సమ్ 67 అనే నంబర్ ఇచ్చాను. యెస్. యూ ఆర్ ఎంటర్డ్ ఎ నంబర్. సో, థిస్ ఈస్ ద రీజన్. సో, క్లియర్‌గా అర్థమైందా? ఎప్పుడైతే ట్రైలో ఉన్న కోడ్ ఎర్రర్‌నిస్తుందో, అప్పుడు నేను ఎక్సెప్ట్‌లో ఏదైతే ఇస్తానో అది మాత్రమే ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే ట్రైలో ఉన్న కోడ్ ఎర్రర్ ఇవ్వదో, నేను ఎల్స్‌లో ఏదైతే ఇస్తానో అది ప్రింట్ అవుతుంది. సో, ఇలా క్రాస్ చెక్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇంక లాస్ట్‌లో ఏముంది? ట్రై చూసాము, ఎక్సెప్ట్ చూసాము, ఎల్స్ చూసాము. లాస్ట్‌లో ఏముంది? ఫైనల్లీ. సో, ఫైనల్లీని చూద్దాం. ఈ ఫైనల్లీ ఏం చేస్తుందనేది. ఓకేనా? ఈ ఫైనల్లీ యాక్చువల్‌గా ఏం చేస్తుందంటే, దేన్నైనా సరే ఆల్‌వేస్ ఎగ్జిక్యూట్ చేస్తుందనమాట. ఓకే. ఆల్‌వేస్ ఎగ్జిక్యూట్స్ చేస్తుంది. అది ఎలా చేస్తుందనేది చూద్దాం. ఓకే. సో, ఈ ఆల్‌వేస్ ఎగ్జిక్యూట్ అంటే ఏంటి? అంటే లైక్ దేన్ని చేస్తుందనేది చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రై చేస్తున్నాను. ట్రైని యూజ్ చేస్తున్నాను. ఓకే. ట్రైని యూజ్ చేసి ఒక ఆహ్, ఏం చేద్దాము, ఒక ఫైల్‌ని ఓపెన్ చేద్దాం. అంటే ట్రై చేస్తున్నాను ఒక ఫైల్‌ని ఓపెన్ చేయడానికి. ఓకే. అండ్ ఫైల్ నేమ్ వచ్చేసి సమ్ టెక్స్ట్ సమ్ టెస్ట్ డాట్ టీఎక్స్టీ అని రాసాను. అదేంటిది? ఒక టెక్స్ట్ ఫైల్ అన్నమాట. ఓకే. టెక్స్ట్ ఫైల్‌ని ఓపెన్ చేయమని చెప్తున్నాను. ఒకవేళ ఓపెన్ చెయ్యకపోతే, ఓపెన్ చేయడంలో ఏమన్నా ఎర్రర్ వస్తే ఏమని చెప్తున్నాను? ఎక్సెప్ట్ అంటే ప్రింట్ చేయమని చెప్తున్నాను. ఏమని? ఫైల్ నాట్ ఫౌండ్. ఒకవేళ ఆ ఫైల్ అనేది లేకపోతే ఫైల్ నాట్ ఫౌండ్ అని ఇవ్వు. అంతేగాని ఎర్రర్ ఇవ్వొద్దు. ఓకే. ఆ 2 కాలేదు. ఓకేనా? అప్పుడు ఫైనల్లీ చూడండి, ఫైనల్లీ ఈస్ ఆల్సో ఎ కీవర్డ్. ప్రింట్ అంటే ఏంటి? పైనున్నయి అన్నీ అయిపోయిన తర్వాత పైన ఏం జరుగుతుందో అదంతా జరగని. కానీ లాస్ట్‌లో నేను చెప్పింది కూడా చెయ్యు. ఫైనల్లీ మీన్స్ అది. పైన ఏదైతే జరుగుతుందో అదంతా జరిగనివ్వు. ఓకే. లాస్ట్‌లో ఫైనల్లీ అనేది ఏం చెప్తుందో అది కూడా ఇవ్వమని చెప్తున్నామనమాట. ఏం లేదు. ఏమున్నా కూడా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది ఎర్రర్ వచ్చినా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎర్రర్ రాకపోయినా ఎగ్జిక్యూట్ చేస్తుంది. పైన ఏదైనా జరగని. ఫైనల్లీలో నేనిచ్చింది ఖచ్చితంగా ప్రింట్ అవుతుంది. ఈ ట్రైలో ఏంటి? ఈ ట్రైలో ఉన్నది ఎర్రర్ వచ్చిందనుకోండి, ఎక్సెప్ట్‌లో నేనేదైతే ఇస్తానో అది ప్రింట్ అవుతుంది. ఈ ట్రైలో ఎర్రర్ రాలేదనుకోండి, నేను ఎల్స్‌లో మళ్ళీ రాస్తాను. ఎల్స్‌లో ఏది ఇస్తుందో అది ప్రింట్ అవుతుంది. ఏది ప్రింట్ అయినా గూడా ఈ ఫైనల్లీలో నేనేదైతే ఇస్తానో అది కూడా ఖచ్చితంగా ప్రింట్ అవుతుంది. అంటే ఏంటి? ట్రైలో ఎర్రర్ వచ్చినా, రాకపోయినా పైన ఏదన్నా జరగని ఫైనల్లీలో నేనిచ్చింది ఖచ్చితంగా ప్రింట్ అవుతుందనమాట. చూడండి, యాక్చువల్‌గా టెస్ట్.టీఎక్స్టీ అనే ఫైల్ నా దగ్గర లేదు. అందుకని నాకేమొచ్చింది? ఎర్రరొచ్చింది. ఎర్రరొచ్చింది కాబట్టి ఎక్సెప్ట్ ఏం చేసింది? హ్యాండిల్ చేసింది ఎర్రర్‌ని. ఎర్రర్‌ని హ్యాండిల్ చేసి ఏమిచ్చింది నాకు? ఫైల్ నాట్ ఫౌండ్ అని ఇచ్చింది. ఇచ్చినా కూడా ఫైనల్లీ అని ఇచ్చాను. ఈ ఫైనల్లీ ఏం చేస్తుంది? పైన ఏం జరిగినా కూడా ఇక్కడ ఏదైతే నేను రాయమని చెప్తున్నానో, ప్రింట్ చేయమని చెప్తున్నానో దాన్ని కూడా ప్రింట్ చేస్తుంది ఖచ్చితంగా. ఓకేనా? సో, ఇలా మనకి ట్రై, ఎక్సెప్ట్, ఎల్స్, ఫైనల్లీ ఇవన్నీ కూడా ఈ ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్‌లో ఇలా మనం వాటిని ప్రెజెంట్ అంటే ఇలా అవి వర్క్ అవుతాయన్నమాట. ఆ వర్కింగ్. ఓకే. సో, దీనికోసం ఒక ఓకేనా? కంప్లీట్ స్ట్రక్చర్ చూద్దాం. అసలు ఈ కంప్లీట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై ఉంటుంది. అవునా? ఈ ట్రై ఏం చేస్తుందంటే, ఓకే, ఏదైతే రిస్కీ కోడ్ ఉంటుందో ఆ కోడ్‌ని తీసుకుంటుంది. ఓకే. అండ్ ఈ స్పేస్ ఎందుకిస్తున్నానంటే ఇది మార్క్‌డౌన్ సెల్. మీరు రన్ చేయడానికి కాదు. జస్ట్ తెలుసుకోవడం. స్ట్రక్చర్ అని చెప్తున్నాను కదా! ఆ స్ట్రక్చర్‌ని తెలుసుకోవడం కోసం. మళ్ళీ ఈ ఎక్సెప్ట్, ఓకేనా? ఈ ఎక్సెప్ట్ ఏం చేస్తుందంటే, ఈ ఎక్సెప్ట్ ఏం చేస్తుందంటే, ఆ ఎర్రర్‌ని హ్యాండిల్ చేస్తుంది. చెప్పాను కదా! హ్యాండిల్స్ దట్ ఎర్రర్. ఏదైతే ఎర్రర్ ఉంటుందో ఆ ఎర్రర్‌ని హ్యాండిల్ చేస్తుంది. తర్వాత ఎల్స్ ఏం చేస్తుంది మరి? ఓకే. ఈ ఎల్స్ ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే ఎర్రర్ రాలేదో అప్పుడు మాత్రమే రన్ అవుతుంది. అంటే రన్స్ ఇఫ్ నో ఎర్రర్. ఎర్రర్ రాకపోతే మాత్రమే అదేం చేస్తుంది? రన్ అవుతుంది. ఫైనల్లీ ఏం చేస్తుందంటే, ఈ ఫైనల్లీ ఏం చేస్తుందంటే,
ఎర్రర్ వచ్చినా, రాకపోయినా దాంతో సంబంధం ఏం లేదు. రన్స్ ఆల్‌వేస్ ఎప్పుడు కూడా రన్ అవుతూనే ఉంటుంది. పైన నీకు ఎర్రర్ వచ్చిన తర్వాత యాక్సెప్ట్‌లో ఉన్న ఔట్‌పుట్ వచ్చిందా? లేదా ఎర్రర్ రాకపోతే ఎల్స్‌లో ఉన్న ఔట్‌పుట్ వచ్చిందా? దానికి సంబంధం లేదు. ఎప్పుడు రన్ అవుతుంది. నేను దీన్ని జస్ట్ మార్క్‌డౌన్ సెల్‌లోకి మారుస్తున్నాను. అండ్ ఈ కంప్లీట్ దాన్ని కొంచెం బోల్డ్‌లో ఉంచుతాము. సో, అందుకే నేను ముందు వెనక స్టార్స్‌ని యాడ్ చేశాను. నౌ మార్క్‌డౌన్ సెల్‌లోకి మారుస్తున్నాను. నౌ రన్. సో, దిస్ ఈస్ ద కంప్లీట్ స్ట్రక్చర్ అన్నమాట. దేనికి? ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్‌కి. సో, ట్రై ఏం చేస్తుంది? ఎప్పుడు ఏదైతే రిస్కీ కోడ్ ఉంటుందో, ఆ రిస్కీ కోడ్‌ని తీసుకుంటుంది. అండ్ యాక్సెప్ట్ అనేది ఏం చేస్తుంది? ఎర్రర్ వచ్చినప్పుడు ఆ ఎర్రర్‌ని హ్యాండిల్ చేస్తుంది. ఓకే. దెన్ ఎల్స్ అనేది ఏం చేస్తుంది? ఎర్రర్ ఏం చేస్తుంది? ఏ ఎర్రర్ రానప్పుడు మాత్రమే ఎల్స్ అనేది వర్క్ అవుతుంది. ఫైనల్లీ అనేది ఎల్లప్పుడూ కూడా వర్క్ అవుతూనే ఉంటుంది. ఎర్రర్ వచ్చినా రాకపోయినా. సో, దిస్ ఈస్ వాట్ అబౌట్ ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ అన్నమాట. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తుందో నథింగ్ బట్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తున్నామో చూసామన్నమాట. బై యూజింగ్ ట్రై, యాక్సెప్ట్, ఎల్స్ అండ్ ఫైనల్లీ. ఓకే. సో, ఐ హోప్ యూ ఆల్ అండర్‌స్టాండ్ గైస్. మనం నెక్స్ట్ సెషన్‌లో కలుద్దాము. థాంక్ యూ.